శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 162a. బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయము పంచమ బ్రాహ్మణము తరువాయి భాగము. పంచభూతాలలో ఆఖరిదైన ఆకాశము మన హృదయంలో అంటే శిరస్సులోని దహరాకాశమే. అదే ఆత్మ నివసించే ప్రదేశం. పంచభూతాలలో శుద్ధీకరింపబడిన భూమి, అగ్ని, జలము, వాయువుల వల్ల మనస్సు, ప్రాణము ఏకాత్మతను పొంది ప్రాణం మనోమిలనం జరుగుతుంది. అట్టి ప్రాణం మనసుతో కలిసి ధారాకాశంలో ఉన్న ఆత్మను చేరి సమాధి స్థితిని పొందుతుంది. అది పరబ్రహ్మస్వరూపము. దీనినే అపూర్వమనే ధర్మము అంటారు. అందుకే ఈ మనుష్య జాతిని సమస్త భూతముల యొక్క సారం అంటారు. ఆ ఆత్మ సర్వభూతాలకు అధిపతి మరియు రాజు అవుతోంది. అటువంటి ఆత్మస్వరూపములో సమస్త ప్రాణులు, సర్వదేవతలు, సర్వలోకాలు, సమస్త భూతాలు, సమస్త ఆత్మలు రథచక్రంలో ఇరుసు చుట్టూ ఉండే ఆకులలాగా అమర్చబడి ఉన్నాయి. లఘత్వమార్యోగ్యం మలోలుపత్వం వర్ణప్రసాదం సర్వ సౌష్ఠవంచ గంధం శుభో మూత్రపురీషమల్పం యోగ ప్రవృత్యం ప్రథమాం వదంతి. ప్రప్రథమంగా శరీరం తేలికగా అవుతుంది, మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది, చపలత్వం తగ్గిపోతుంది, శరీరం యొక్క రంగు ప్రకాశవంతమై ఉంటుంది, గంభీరమైన స్పష్టమైన నిర్దిష్టమైన కంఠధ్వని ఏర్పడుతుంది, శరీరం మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది, మూత్ర పురీషములు పూర్తిగా తగ్గిపోతాయి, తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా జీర్ణమైపోతుంది. యథైవ బింబం మృదయోపలిప్తం తేజోమయం భ్రాజతే తత్సంధాతం తదాత్మతత్వం ప్రసమీక్ష దేహి ఏకః కృతార్థో భవతి వీతశోకః. బంగారు విగ్రహాలకు మట్టి పూసి అగ్నిలో కాల్చడం వల్ల అవి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. మధు విద్యలో చెప్పినట్లు పంచభూతాత్మకమైన ఈ శరీరం ముఖ్య ప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీతం వల్ల శుద్ధి చేయబడి ప్రాణ వినోమలనమై ఆత్మదర్శన స్థితి పొందుతోంది. ఆత్మతత్వాన్ని దర్శించిన వాడు శోక విముక్తుడవుతున్నాడు, కృతార్థుడవుతున్నాడు. సశేషం. శుభం భూయాత్.